వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సాయిరామ్ డైరీ ఫామ్లో ఉన్నాం. కక్లూరు విలేజ్ ఇది. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లోడ్ వచ్చింది. 40 ఆవులతోనే అయితే లోడ్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు, అన్ని ఆవులు అయితే ఉన్నాయి. ఒకసారి డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు అడ్రస్ ఒకసారి చెప్పండి. మా పేరు సాయిరామ్ డైరీ ఫామ్ సురేష్ గౌడ్. ఫోన్ నెంబర్ 9000730966, కక్లూర్ విలేజ్, మండల్ షాబాద్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. అయితే ఎన్ని ఆవులు అయితే ఉన్నాయన్న మీద? ఫస్ట్ ఒక 20 ఉన్నాయి, ఇప్పుడు ఒక 20 ఉన్నాయి ఆవులు. 40 ఆవులు ఉన్నాయి. సేలింగ్కు శుక్రవారం వస్తాయి, సోమవారం వస్తాయి, ఓకే. ప్రతి వారం వస్తాయి. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది దెర్షి ఆవు, మంచి ప్యూర్ బ్రీడు. టైంకు నీకు 8 నుంచి 12 మధ్య వెళ్తాయి పాలు. సెకండ్ లాక్టేషన్, ఆర్దోడు ఉన్నది. ఓకే. ఎప్పుడు ఈనిందండి ఇది? ఈరోజు మార్నింగ్ ఈనింది. ఈరోజు మార్నింగ్. మావి కూడా క్లియర్ పడ్డది. ఈన్యాకు ప్రతి ఆవుకు గ్యారంటీ పాలకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి పిండి తీసుకెళ్ళచ్చు, పిండి చెక్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. గ్యారంటీ పరంగా ఏం చెప్తారన్నా? ఇంకా పాలు ఈయన నాకు అయితే సన్లు పండ్లు అన్నీ చూసుకొని ఇక్కడనే చూసుకొని వెళ్ళిపోవచ్చు. కావలిస్తే పాలు వండుకుంటామంటే రూమ్ స్పెషలిస్ట్ ఉంటుంది, ఇక్కడనే 3 పూటలు పాలు చూసుకొని వెళ్ళొచ్చు. ఈ దిడ్స్లా హెచ్ఎఫ్ వస్తుంది. ఇది ఓలిస్టన్ కలరు ఆవు, బ్రిజిల్ బ్రీడ్ ఇది ఆవు. ఇది పూటకు 12 లీటర్ల పాలు వెళ్తాయి దీని దగ్గర. ఈయననీకి ఉన్నది, ఇది రెడీ ఉంది ఈయననీకే. ఈరోజు 2 డేస్లో తింటుంది. ఓకే. కెపాసిటీ ఎంత ఉన్నది? ఇది 10 నుంచి 12 మధ్యలో. 10 నుంచి 12 మధ్యలో. 10 నుంచి 12 మధ్యలో. ఈ ఆవన్నా? ఈ ఆవు ఈరోజు మార్నింగ్ ఈనింది. ఇది హెచ్ఎఫ్, థర్డ్ లాక్టేషన్, ఆర్దోడు ఉన్నది. ఈరోజు మార్నింగ్ ఈనింది. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది? పాల కెపాసిటీ ఇది 9 నుంచి 12 వరకు వస్తాయి. 9 నుంచి 12 వరకు. 9 నుంచి 12 వరకు వస్తాయి. మంచి బ్రీడ్ ఇది. 6 పళ్ళ మీద ఉంది. ఏం బ్రీడ్ అనేది? హెచ్ఎఫ్. నా ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఈ ఆవు చింతామణి ఆవు, మంచి బ్రీడు. 6 పళ్ళ మీద ఉంది. ఇది పూటకు 10 నుంచి 12 మధ్యలో పాలు వెళ్తాయి. సెకండ్ లాక్టేషన్. మంచి ఏ కలర్ అంటారా ఇది? ఇది హెచ్ఎఫ్ బ్లాక్ అండ్ వైట్ అంటారా? ప్యూర్ అన్న బ్రీడ్? 70% అన్న. 70%. ప్యూర్ మన తెలంగాణలో తట్టుకోదు. అందుకే మనము 60 నుంచి 80 మధ్యలో తెస్తామన్న బ్రీడ్స్. 100% ఉంటే మన తెలంగాణ వాళ్ళకి తట్టుకోదు. మన హీట్ ఎక్కువ మనకు. ఇప్పుడు చింతామణి మహారాష్ట్ర మనకు కూల్ ప్రదేశం కొద్దిగా. ఓకే. దీని పాల కెపాసిటీ ఎంత ఉండొచ్చు అన్న? ఇది 9 నుంచి 12 మధ్యలో అన్న. ఓకే. ఈ ఆవనా? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇది 80% ఉన్నది. దీని దగ్గర 13-14 లీటర్ల పాలు వెళ్తాయన్న. బ్రీడ్ మంచిది. సెకండ్ లాక్టేషన్, 6 పళ్ళ మీద ఉంది. ఓకే. ఈనిందా అనేది? ఇది ఈయననీకి ఉందన్న, రెడీ ఉంది ఈయననీకే. ఒక 3 డేస్లలో ఈనేస్తుంది. అవి కూడా చాలా మంచిది. పాల కెపాసిటీ ఎంత అన్నారన్న? ఇది 15 వరకు వెళ్తాయి. 10 నుంచి 15 వరకు పర్ టైం. రోజు 30 లీటర్ల వరకు. 30 లీటర్ల పాలు వెళ్తుంది. డైరీ మంచిగా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు దాన కూడా సరిగ్గా పెట్టుకోవాలి. పూటకు 5 కిలోలు దాన పెట్టుకుంటేనే పాలు. లేదు అనుకుంటే ఇటువంటివి కొనవద్దు, చిన్న ఆవులు కొనుక్కోవాలి. అంటే మెయింటెనెన్స్ చేస్తేనే ఈ పెద్ద ఆవుల దగ్గర రావాలి. లేదంటే చిన్న ఆవులు బడ్జెట్ లెవెల్ తీసుకోవాలి. ఇంత పెద్ద ఆవుని తీసుకెళ్ళి ఖరాబ్ చేసుకోవద్దు. ఓకే అన్న, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ ఆవు అన్న. 4 పళ్ళ మీద ఉంది. బ్రీడ్ మంచి బ్రీడు. సెకండ్ లాక్టేషన్. కెపాసిటీ ఎంత ఉన్నది? ఇది 10 అన్న. ఇది కూడా సూడావనా? సూడావి. ఇది కూడా ఆల్మోస్ట్ మీ దగ్గర అన్ని సూడావులు. మనం తేవడం మొత్తం సూడావులు తెస్తాము. మన దగ్గరకు వచ్చినాక ఈయన తర్వాతనే రైతు ఈయన తీసుకోవచ్చు, ఈయన నావు తీసుకోవచ్చు. ఫుల్ గ్యారంటీ ఉంటుంది అన్న ఆవుకు. అంటే చాలా మంది నేను డైరీలలో చూసి సుడావులు ఎక్కువ తెస్తాను. ఎందుకన్నా? అక్కడ మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, ఇప్పుడు చింతామణి కానీ ఏం చేస్తారంటే ఒక 6 months పాలు తీసి దూడని పెట్టేసి మళ్ళీ కొత్త ఆవని అమ్ముతారన్న. అందుకే మనం సూడావులు తీసుకుంటాం. అన్న, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ 60 నుంచి 70 మధ్యలో ఉంటుందన్న పర్సెంటేజ్. ఇది మంచిది. ఇది టైంకు 12 వెళ్తాయి నా పాలు. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది ఆవు మంచిది. ఈరోజు మార్నింగే దిగింది, అందుకే ఇంకా నింపుకోలేదు కడుపు నిండా. ఆవు కెపాసిటీ ఎంత అన్న? ఇది 12 అన్న. 12 లీటర్లు. రోజుకి 24 లీటర్లు. పూటకు 5 కిలోలు దాన పెట్టుకుంటే. లేకపోతే 5 కిలోలు దాన పెట్టుకోకపోతే మటుకు పాలు వెళ్ళవన్నా. ఇక అత్తగారు ఇప్పించారు, వాళ్ళు ఇప్పించారు అని తీసుకుపోయి చెట్టు కట్టేసి అక్కడక్కడ తిరిగితే మటుకు పాలు వెళ్ళాయి. మంచిగా వేసుకుంటుంటేనే పాలు వెళ్తాయి. ఇంకొకటి, ఫోన్ చేయాలనుకున్నా కానీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయని. వీడియోలో చూసి ఇష్టం ఉన్నట్టు ఫోన్ చేసి అప్పుడప్పుడు ఇబ్బంది పెడతారు. మనల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఈ ఆవు కెపాసిటీ ఎంత అన్న పాలు? ఇది హెచ్ఎఫ్ అన్న. మనము హెచ్ఎఫ్లా ఇది దెర్షి ల్యాండ్ అంటారు, గిరి ల్యాండ్కి సంబంధించి.
ఈ ప్యూర్ గిరి కాదు, ఒక 60% గిరి ఉంటుంది హెచ్ఎఫ్లా. ఇది జర్మనీ బ్రీడ్ అంటారు దీన్ని. ఓకే. ఇది 8 నుంచి 12 మధ్యలో పాలు వెళ్తాయన్న. ఇంకొకటి టైం ఉంది ఇననీకే, ఇంకా సంఖ కూడా బాగా వస్తుంది. ఏయ్ నువ్వు పైన వండుకో, ఇట్లా కదలదు, పాలకు మంచిది. ఇంకా అడ్డర్ క్వాలిటీ ఇంకా బాగా వస్తుంది, లూజ్ ఉంది ఇదంతా, చాలా మంచి ఆవు ఇది. ఈ వాతావరణం తట్టుకుంటా తట్టుకుంటుంది అన్న. గిరిల క్రాస్ కానీ ఇది హెచ్ఎఫ్లో వచ్చింది, కానీ చెమన్లా క్రాసింగ్ చేసిన గిరి ల్యాండ్ ఇది. చాలా మంచి ఆవు ఇది. ఇది ఏం బ్రీడ్ అనేది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. ఇది సుడిదేనా? సుడిదేనా. ఓకే. దీని పాల కెపాసిటీ ఎంత ఉంటానా? ఇది 12 వెళ్తాయినా దీని దగ్గర పాలు. 12 వెళ్తుంది. హెవీ సైజ్ ఆవు, మంచిది. నువ్వు భూమి మీద అయినా మేస్తుంది, షెడ్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు అన్న. ఇది షెడ్ వల్ల అయినా తీసుకోవచ్చు, తిరిగి మేపొట్టలు కూడా తీసుకోవచ్చు. క్రాస్ బ్రీడ్, మంచి బ్రీడ్. ఒక 60 నుంచి 65 మధ్యలో బ్రీడ్ ఉందన్న ఇది హెచ్ఎఫ్లో. ఒక 30% గిరిలో కొద్దిగా క్రాసింగ్ ఉందన్న. రైట్ అన్న, మీరు ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ లెవెల్ ఆవు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటానా? మా తాన 7 నుంచి స్టార్ట్ అన్న. 8 లీటర్ల నుంచి వస్తాయి. అది ఇప్పుడు మనకు ఏజ్ ఆవు అనుకున్నాం అనుకో, ఒక 4 ఈతలు 3 ఈతలు ఆవు అనుకున్నాం అనుకో, 70 నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ నుంచి ఫస్ట్ లాక్టేషన్ 6 పళ్ళు 4 పళ్ళు అనుకున్నాం అనుకో, 85 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఒక 120 వరకు ఉంటాయి అన్న ఆవులు. చిన్న ఆవులు వస్తాయి, పెద్ద ఆవులు వస్తాయి. ప్రతి శుక్రవారం, ప్రతి సోమవారం రోజు వస్తాయన్న. మనము ఎలాంటి ఆవులు కావాలనుకున్నా మనకు దొరుకుతామన్న. మనకు ఒక 60 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్న ఆవులు. అంటే చిన్న రైతులకు అంటే బడ్జెట్ లెవెల్ ఉంటాయి, ఎక్కువ పాలు ఇచ్చేటివి వీటికి ఎక్కువ రేట్ వీటికి ఉంటాయన్న. ఇప్పుడు మన దగ్గర చిన్న ఆవులు కూడా, వేరే ఆవులు కూడా ఉంటాయన్న. వైజాగ్ టైప్ ఆవులు కూడా ఉంటాయి. అవి ఒక 4 నుంచి 3 వరకు ఇస్తాయి. ఒక అవి 35,000 నుంచి ఒక 60,000 మధ్యలో అవి ఆ ఆవులు కూడా ఉంటాయి. అవి సెకండ్ వీడియోలో చూడండి అన్న. ఇది ఏం బ్రీడ్ అన్న? ఇది హెచ్ఎఫ్ అన్న. 2 పళ్ళ మీద ఉంది అనేది. 2 పళ్ళ. ఆవు చూడనిక సైజు బాగా వచ్చింది, కానీ 2 పళ్ళ మీద ఉంది అనేది. ఆవు చాలా మంచిది ఇది. ఇది సుడిదేనా? చూడిదేనా, చూడిదే. ఇంకెన్ని రోజులు టైం పడుతుందా? ఇది ఒక 10 డేస్ ఉంటుంది అన్న. 10 డేస్ ఉంటుంది. 10 డేస్ ఉంటుంది. దీని పాల కెపాసిటీ ఎంత ఉంటుంది? దీన్ని 12 నుంచి 14 మధ్యలో ఉంటాయి అన్న పాలు. అంటే రోజుకి 22 నుంచి 24 లీటర్లు. 24 లీటర్ల మధ్యలో ఉంటాయి రోజు మీద. అంటే మీకు గ్యారంటీ అంటే ఒకవేళ ఇక్కడ వచ్చి ఇప్పుడు మనం ప్రతి ఆవుకు అయినా సరే, ఈయన ఆవుకు మటుకు సన్లు పనులు అన్నీ చూసుకోవాలన్నా. లేదు అంటావు అంటే ఈనిందాక ఆవు ఉన్నామనుకో, 3 పూటలు పాలు వండుకోవన్న. 3 పూటలు పాలు వండుకోవచ్చు. ఇక్కడ రూమ్లు ఉంటాయి తినడానికి, ఉండడానికి. 3 పూటలు పాలు వండుకొని మీరే వండుకోవచ్చు. మీరే నచ్చితేనే ఓకే చేయండి అన్న. ఆ నమ్మకం కూడా ఉంది ఇక్కడ అన్న. ఈ ఆవు ఇప్పుడే అయినిందా అన్న? ఇది 2 పళ్ళ మీద ఉందన్న. తొలచూరు తరపు ఇప్పుడే అయినింది. గిరిలాండ్ ఇది, గిరి క్రాస్ అన్న. ఇది గిరి క్రాసు. దీని పాల రేటు కూడా భలే బాగుంటుంది అన్న దీనిది. ఇప్పుడు మనకు 65 నుంచి 95 రూపీస్ వరకు దీని పాల రేటు కూడా వెళ్తుంది. డోర్ డెలివరీ చేసుకుంటే 120 రూపీస్ దీనిది. ఇది పాలు టైంకి ఒక 5 నుంచి 6 మధ్యలో ఇస్తుంది అన్న. చిన్న ఆవు, మంచి ఆవు. నా మీ బడ్జెట్ లెవెల్ చిన్న ఆవులు అయితే చూపినా? ఇది 2 పళ్ళ మీద ఉందన్న ఆవు. ఓకే. సెకండ్ ఇప్పుడు ఫస్ట్ది తొలచూరుది 2 పళ్ళు ఉంది, మంచిది బ్రీడు. ఇది జెర్సీ అన్న. జెర్సీ ప్యూర్ జెర్సీ కావాలనుకున్న వాళ్ళు దీన్ని తీసుకెళ్ళొచ్చు అన్న. ఇది ఈననీకి ఉందన్న. ఇది పాల కెపాసిటీ ఏముంటా? ఇది పాలు 4 నుంచి 6 మధ్యలో ఇస్తుందన్న. పూటకి 6 లీటర్లు అనుకున్న వాళ్ళు, 10 లీటర్లు ఒక రోజుకు పిండుకోవాలనుకున్న వాళ్ళు, చిన్న రైతులు ఇప్పి మేపుకోవాలనుకుంటే కూడా వచ్చి మేసినామని తీసుకోవచ్చు. దీన్ని బయట తిరిగి మేస్తుంది, షెడ్లో కూడా. షెడ్లో. ఇది వైజాగ్ కావనా. ఇప్పుడు మనకు 35 నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 70 వరకు మధ్యలో ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న ఆవులు అయినా సరే, పెద్ద ఆవు అయినా సరే, ఈ వైజాగ్ ఆవులలో కూడా తిరిగి మేసే ఆవులు మనకు అవైలబుల్గా ఉంటాయి. 365 రోజులు ఉంటాయి అన్న మన దగ్గర ఆవులు. ప్రతి వారం ఒక 20 నుంచి 22 మధ్యలో వస్తాయి ఆవులు. ప్రతి శుక్రవారం స్టార్ట్ అవుతాయి అన్న. ఓకే. ఈ ఆవు సుడిదానా? ఇది చూడిదన్న. ఇది 2 పళ్ళ మీద ఉందన్న. ఓకే. పాల కెపాసిటీ ఎంత ఉందన్న? ఇది 6 అన్న. 6 లీటర్లు కన్ఫర్మ్ ఉంటుంది. మంచిది బ్రీడ్ ఇది. ఓకే అన్న. ఈ ఆవనా? ఇది జెర్సీ అన్న. ఇది 3వ ఈత అన్న. ఇది 3వ ఈత. అందరు అనుకుంటారు 2వ ఈత తరపులాగా ఉంది అనుకుంటారు, కానీ 3వ ఈత. ఇది ఓల్స్టన్ బ్రీడ్లో క్రాసింగ్ అన్న. ఇది జెర్సీ చాలా మంచి ఆవు అనేది. ఓకే. ఇది 20 డేస్ ఉంటుంది అన్న టైము, కానీ రేట్ కూడా అవరేజ్గా అవైలబుల్ పడుతున్నా. మనకు రెడీ ఉన్న ఆవు అయితేనేమో కొద్దిగా రేట్ ఎక్కువ అవుతుంది. కొద్దిగా ఒక 10 రోజులు 15 రోజులు లేట్ ఉన్న ఆవు అయితే మనకు కూడా యావరేజ్గా వస్తుంది. మనం కూడా ఇచ్చేస్తామన్న తొందరగా ఈ ఆవుని. ఇంకా దానిపైన ఈ ఆవు కూడా మంచిదన్న. ఇది చూడిదేనా? ఇది చూడిదన్న.
ఇది రైతు మన కొచ్చల వాళ్ళు తీసుకురు. ఇది 65,000కు వెళ్ళిపోయింది అన్న. ఇది 65,000 65,000కి వెళ్ళిపోయింది. చాలా మంచి ఆవు. సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. ఎంత ఇవ్వచ్చు అన్న పాల కెపాసిటీ? ఇది ఆర్ఆర్ అని ఉన్నాడన్న రైతు. మనమైతే 5 చెప్పినాము. వాళ్ళు మంతా తీసుకుపోయి మంతా 6 నుంచి 8 మధ్యలో విన్నారు. అందుకే జర కొద్దిగా సైజు పెద్దది కాబట్టి తీసుకురన్న దీన్ని అన్న. ఇప్పుడు ఈ 2 ఆవులు మనకు సేలింగ్ అయినాయినా. ఇది థర్డ్ లాక్టేషను, ఇది సెకండ్ లాక్టేషను. మనకు 135కి అమ్మిపోయినాయి ఇవి. ఓకే, పాల కెపాసిటీ ఏం చెప్పారన్న వాళ్ళకి? ఇది ఒక 8 వరకు వెళ్తాయి అన్నారు. ఇది ఒక 6 వరకు అన్న టైంకు. 6, 8. 6, 8. 12 లీటర్ 16 లీటర్ 16 లీటర్ల పాలు. 130కి ఇచ్చినా? 130కి ఇచ్చినాం మనం. ఈయనకి రెడీ ఉన్నాయన్న. ఇంకా టైం ఎంత రోజులు పట్టచ్చు అన్న? 10 days పడుతుంది అన్న. ఇదేమో ఒక 5 days పడుతుంది, ఇది ఒక 10 days పడుతుంది.